కొరింథీకి రాసిన మొదటి ఉత్తరం 2వ అధ్యాయం 4వ వచనం భాగాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలేను అని పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పిన మాటలు మనందరికీ అవసరం. క్రీస్తు శిలువ శక్తి పండుగలలో పేరే క్రీస్తు శిలువ శక్తి. ఈ శిలువ శక్తి ఎలాగొస్తుంది మనిషికి మానవ జీవితంలో ఎటువంటి స్థితిలో ఈ శిలువ శక్తిని కలిగి ఉండగలుగుతాం? విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఇది గ్రహించాలని కోరుతున్నాను. మన విశ్వాసము మనుషుల జ్ఞానం మీద ఆధారపడితే శిలువ శక్తి అర్థం కాదు. అది దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడే దేవుని యొక్క శక్తి ఎలాగా మనిషి జీవితం అనుభవిస్తారు వాళ్ళు అనే విషయానికి కూడా క్లియర్గా అక్కడ ఉన్న లేఖనాల్లోంచి మీతో మాట్లాడుతూ వచ్చాను. మరొకసారి జ్ఞాపకం, ఈ యొక్క మీ విశ్వాసానికి దేవుని శక్తి ఎలాగ ఆధారం అవుతుంది అంటే ఎపిసి పత్రిక 3 అధ్యాయంలో 7 నుండి 21 వరకు ఉన్న కార్యగు దేవుని శక్తి మీ లోపల పనిచేయనియండి. కార్యగు దేవుని శక్తి. అందరూ చెప్పండి మాట. ఇది సంఘం లోపల నువ్వు బ్రతుకుతున్నప్పుడు అర్థమవుతుంది. సంఘ సహవాసం చేసి సంఘము శిరస్సు దేవునికి అనే విషయాన్ని, అది శిరస్సు, సంఘమునికి శిరస్సు యేసుక్రీస్తు అని గ్రహించి సంఘంలో పాలుభాగస్తులై సంఘ కార్యక్రమంలో పాలుభాగస్తులై సంఘం యొక్క ఏదో వచ్చాను వెళ్ళిపోయాను కాదు, ఈ బాధ్యత నాది అనే విషయాన్ని తెలుసుకుని పరిచర్య చేయటం ఎంత ముఖ్యమో పరీక్షించుకోవడం కూడా అంత ముఖ్యం. నేను సంఘంలో ఎలాగుంటున్నాను, నా వైఖరి ఎలాగుంది, నా వస్త్రధారణ ఎలాగుంది, నా మాట పాట చూపు వినుకడి విధానం, నేను ఎవరిని ఫాలో అవుతున్నాను అర్థం చేసుకోగలిగే మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇవ్వాలి. అప్పటి మీకు అర్థమవుతుంది. ఇది కార్యకారి చేసే పని. కార్యకారి శుద్ధీకరిస్తాడు, స్థిరపరుస్తాడు. 2 ఎపిసి పత్రిక 6 అధ్యాయం 10 అంటే 10 వచనం నుండి 18 వరకు చూస్తే ప్రభు మహాశక్తి. ఈ ప్రభు మహాశక్తి ఎలాగ అర్థమవుతుంది మీకు అంటే గమనించండి. ప్రతి దురాత్మ శక్తులను ఎదురిస్తున్నప్పుడు ఇంటిలో ఏర్పడుతున్న కలహాలు, సమస్యలు, శోధనలు, నీకు నీ కుటుంబంలో వస్తున్న సమస్యలు, సమాజంలో వస్తున్న సమస్యలు, ఈ దురాత్మ శక్తుల ప్రభావాన్ని గుర్తించిన అనుభవాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ప్రార్థన విజ్ఞాపన పరులుగా ఉన్న వారికి అర్థమవుతుంది. చెప్పండి, ఎవరికి అర్థమవుతుంది? ఒకటి సంఘంలో ఉంటే కార్యగు దేవుని శక్తి ఏంటో అర్థమవుతుంది. మీరు ఎపిసి పత్రిక క్లియర్గా చదివితే 6వ అధ్యాయం 10వ వచనం నుండి ప్రార్థన యోధులు, మనుషులందరి కోసం, సమాజం అంతటి కొరకు, పరిశుద్ధులందరి కొరకు, దేవుని సేవకుని కొరకు ప్రార్థన విజ్ఞాపన చేసే వాళ్ళ జీవితాల్లో ఈ శక్తి అర్థమవుతుంది. ఇది ఫిలిప్పీ పత్రిక 3:21 దీన శరీరమునకు మహిమ శరీరం ఇవ్వగలిగిన సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన. ఫిలిప్పీ పత్రిక 3:21 ప్రకారంగా సమస్తము తనకు లోపరుచుకున్న జాలిన యేసుక్రీస్తు శక్తి. చెప్పండి, ఏంటిది? యేసుక్రీస్తు శక్తి. ఈ శక్తి ఏంటంటే పునరుద్ధాన బలం. చెప్పండి అమ్మా, ఏ బలం ఇది? పునరుద్ధాన బలం. ఈ బలమును గూర్చిన, లేదా ఇంకా చెప్పాలంటే నీ కొరకు సిలువ వేయబడి నిలబడిన క్రీస్తు సాక్ష్యమును కాపాడుకోవాలన్న వాడికి అర్థమవుతుంది. ఒకటి సంఘంలో బ్రతికేవాడికి ఏమో కార్యకారి శక్తి అర్థమవుద్ది. ప్రార్థనా శక్తిని, విజ్ఞాపనాత్మను కలిగి ప్రార్థనాత్మతో ఉండేవాళ్ళకి ప్రభు యొక్క మహాశక్తి అర్థమవుద్ది. 3వదిగా నీ సాక్ష్య జీవితాన్ని కట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అంటే అమ్మో, ఈ శరీరం ఈ జీవితకాలం మట్టుకు కాదురా బాబు, పునరుద్ధాన బలం ఉంటుంది, అందులో లేవాలి అంటే ప్రభు యొక్క మహాశక్తి, ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క శక్తిని కలిగి ఉండాలి. గడ్స్. ఇక 4వది మనం చెప్పుకున్నాం, కొరింథీకి రాసిన 2వ ఉత్తరము 12:9 ప్రకారంగా ఏ శక్తిది? ఏమండి? బలహీనత యందు పరిపూర్ణమగుచున్న క్రీస్తు శక్తి అని ఆ టైటిల్ పెట్టాం దానికి. క్రీస్తు శక్తి. అందరూ చెప్పండి, ఇది పరిపూర్ణమవుచున్న, బలహీనత యందు మనకు పరిపూర్ణమవుచున్న క్రీస్తు శక్తి. ఇది సువార్త చేసే వాళ్ళకి అర్థమవుతుంది. 1 సంఘ అనుభవం, 2 ప్రార్థనా శక్తి, ప్రార్థన అనుభవం, 3 సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి, నా బ్రతుకు సాక్ష్యంగా ప్రజలకి కనపడాలనుకున్న వ్యక్తి జీవితం,
4, సువార్త పట్ల భారం ఉంటే, నీకు బాధ్యత ఉంటే, నేను కొన్ని ఆత్మలు నశించిపోతున్నాయి, వాటిని రక్షించవలసిన బాధ్యత నాకు ఉంది అన్న విషయం నీకు అర్థమైతే ఈ శక్తి మీకు అర్థమవుతుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో 5వదిగా మనం చదువుకుంటున్నాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 5వదిగా ఏమండి, శక్తిగల వాక్యము అనగా లేఖనముల శక్తి. చెప్పండి, ఇది లేఖనముల శక్తి దేన్ని కడుతుందంటే నీతిని కడుతుంది. అంటే దేవుడిని ప్రేమించి బ్రతుకుతున్న వాడెవడో ఖచ్చితంగా లేఖనం నెరవేర్చకుండా ఉండలేడు. ఒకటి, సంఘాన్ని ప్రేమిస్తే కార్యకారి శక్తి, సంఘంలో బ్రతుకుతున్నప్పుడు ప్రార్థనా శక్తిని ప్రేమిస్తే ప్రభు యొక్క మహాశక్తి, తన సాక్ష్యాన్ని కాపాడుకున్న వ్యక్తికి యేసుక్రీస్తు యొక్క శక్తి, అంటే ఆయనకు సమస్తం లోపరచజాలిన శక్తి. నెక్స్ట్ 4, సువార్త ఆత్మల రక్షణ కొరకు ఈ లోకంలో పనిచేస్తున్న వ్యక్తి జీవితంలో క్రీస్తు శక్తి. నిత్య జీవాన్ని ప్రేమించి ఆ నిత్య జీవులు నేను నా ప్రభుతో ఉంటాను అన్న నమ్మకం నీకు ఉంటే, ఆయనలో నేను, ఆయనని నేను, నన్ను ఆయన చూసుకుని ముఖ దర్శనం చేసుకుని బ్రతుకుతాము. అది నీతి మాత్రమే. నీతి మాత్రమే పరలోకంలో నిలబెడద్ది. నీతి మాత్రమే పరలోకంలో నన్ను చేరుస్తుంది. అట్టి నీతి నేను కట్టుకోవాలి. అట్టి నీతి కొరకు నీ బ్రతకాలి. అక్కడ రాయబడింది అదే, గమనించండి. ఏమనంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చాలనుకున్న ప్రతి వ్యక్తి వాక్యమును, శక్తిగల వాక్యము, లేఖనముల శక్తిని పట్టుకోవాలి. మన భారతదేశం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్న రోజులవి. ఆ సిచ్యువేషన్, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, గొప్పవాడు పేదవాడిని బాధపరిచి వారిని ఎడ్ల రూపంలో కాడి కట్టి నాగలు దున్నిస్తూ, అండి పశువులకు బదులు మనుషులను హతమారుస్తున్న పరిస్థితులు, నరబలులు ఇస్తున్న రోజులు, భర్త చనిపోతే భార్యను కూడా కట్ల మీద పెట్టి కాల్చేస్తున్న రోజులు, ఆడపిల్లలు చదువుకోకూడదన్న రోజులు. ఇది కాక ఒక ధనాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక వారు సంపాదించిన ధనము దొంగల పాలు అయిపోతుంటే, ఒక బ్యాంకింగ్ సిస్టమ్ అని నెలకొల్పాలన్న ఆలోచన కలిగిన పరిస్థితులు ఆ రోజుల్లో, స్టార్టింగ్ రోజుల్లో, ఆ రోజులు ఒక్కసారి తలంచుకుంటే ఆ అనుభవాలు మన భారతదేశంలో ఉన్న చీకటి పరిస్థితులను ఒక వెలుగుమయం చేయాలనుకుని తన యొక్క హృదయంలో ఒక భారం కలిగి తన భార్యను, కుమారుని కూడా కోల్పోయిన వ్యక్తి విలియం కేరీ గారు. విలియం కేరీ గారు చాలా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా తన జీవితంలో అలసిపోయాడు. కానీ ఆత్మలో మాత్రం అలసిపోలేదు. జాగ్రత్తగా వినండి. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వాలు వెళ్తున్నా, బ్రిటిష్ వారు చాలా ఇబ్బంది పెట్టినా, అంటే ఇంగ్లాండ్ వాళ్ళే, కానీ ఈయన ఇంగ్లాండ్ వాడైనప్పటికీ కూడా ఈయన చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. ఈ దేశాన్ని బాగు చేసే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఈ దేశాన్ని బానిసత్వాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఆ బ్రిటిష్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈయన వాక్యం తెలిసిన వాడు కనుక ఈ దేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ లేపుతున్నాడు, వ్యవసాయ రంగాన్ని డెవలప్ చేస్తున్నాడు, వాణిజ్య పరిస్థితిని బాగు చేస్తున్నాడు. వితంతువులను వాళ్ళని చిన్న చూపు చూసి వాళ్ళను కట్ల మీద పెట్టి కాల్ చేస్తుంటే వాళ్ళను ప్రత్యేకించి బయటకు తీసుకొచ్చి తిమోతి పత్రికలు ఉన్నట్లుగా యవనస్తులైతే పెళ్ళిళ్ళు చేయటం, లేదా వృద్ధులైతే వాళ్ళకి ఒక ఆశ్రయం ఏర్పాటు చేయటం, పిల్లలను ఒకవేళ కానీ వారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్న కొంత పరిస్థితుల్లో వాళ్ళ పెంట కుప్పల మీద, అక్కడక్కడ చాలల్లో గట్ల మీద పాడిస్తే ఆ యొక్క పశుకందులను తెచ్చి ఆ యొక్క బాలురు యొక్క ఆశ్రయం ఒకటి, ఆ బాలికల ఆశ్రయం ఒకటి, ఆ చిన్నపిల్లలకు ఆశ్రయం పెట్టి వాళ్ళని పెంచటం, వాళ్ళకి పాలు పోసి వాళ్ళకి ఏ విధంగా పెంచాలో వాళ్ళ పెద్దవాళ్ళని చేయటం, కావలసిన చదువులు చెప్పడానికి కావలసిన చదువుకు సంబంధించిన స్కూల్స్, కాలేజెస్, కావలసిన యూనివర్సిటీలు కూడా ఏర్పాటు చేసేంత స్థాయిలో ఆయన కృషి చేశాడు ఈ భారతదేశంలో. మీరు రాసుకునే పెన్నులు, ఈరోజు మీ చేతిలో ఉన్న బైబిల్ అన్నీ కూడా ఆయన యొక్క
త్యాగం వల్లే బయటకు వచ్చాయి. ఇది బయటికి రావడానికి ముందు తన భార్యను కోల్పోయాడు. తన కొడుకును ఒక్కగానే కుమారుడు చచ్చిపోతే సమాధి చేయడానికి ఎవరు రాకపోతే తానే గుణపం పారా తీసుకుని వెళ్ళి గుయ్య తీసి ఆ గోతులో ఆ బిడ్డను పూడ్చిపెట్టి ఇంటికి వస్తే భార్య పిచ్చిదై తను మొత్తం వస్తువులన్నీ పగలగొట్టి పాడు చేస్తే అయినా సరే ఒక బాధ్యతగా పనిచేస్తూ ఈ దేశాన్ని వదిలి వెళ్ళక ఈ దేశాన్ని ఉద్ధరించే ప్రయత్నంలోనే రాజా రామ్మోహన్ రాయ్ సహాయం తీసుకున్నాం. కొంతమంది యొక్క ఏమండి మన భారతీయుల మంచి మనస్సాక్షి కలిగిన వారి యొక్క సహాయాన్ని తీసుకున్నాం. పనిచేసి మొత్తం మీద భారతదేశాన్ని చీకటి ప్రాంతంలో ఒక వెలుగును ఈ యొక్క ఆయనకి పెట్టిన పేరేంటే చీకటి ప్రాంతంలో వెలుగు రేఖ. ఆయన పేరు చెప్పండి, ఏ పేరు? ఒక వెలుగు రేఖ. ఆయన ఒక వెలుగును ప్రకాశింపజేసిన మహనీయుడు విలియం కేరీ. ఒక రాత్రి ఆయన చాలా అలసటగా ఉన్నది, ప్రాణం అలసటగా ఉంది, మనస్సు అలసటగా ఉంది, శరీరం వయసు మీద పడింది కదా. చిన్న లైట్ పెట్టుకుని వాక్యం చదువుకుంటున్నాడు. తన ప్రక్కనున్న ఒక సహకారి, అయ్యా ఈ రాత్రిపూట ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాలి? ఈ రాత్రిపూట ఇంత బైబిల్ తీసుకుని మీరు చదువుతున్నారు దీపంలో, మీకు అప్పుడప్పుడు విలియం కేరీ గారు ఆ లైట్ పెట్టుకుని చదువుకున్న విషయాలు లేఖనాలు కనపడుతుంటాయి. తర్జుమా చేసే పని, ఆ పని అన్నీ కాకుండా చదువుతూ ఉంటే ఆయన అడుగుతూ ఉంటే ఆయన ఒకటి చెప్పాడు. ఆ యొక్క తనతో ఉన్న పరిచర్య చేస్తున్న పరిచారకుడికి, నా తండ్రి నాకు ఇచ్చిన ఆజ్ఞల్లో లేదా నా మీద పెట్టిన బాధ్యతలు, నా తండ్రి యొక్క హృదయం ఇది, ఆ హృదయంలో ఎక్కడైనా ఇంకొకటి తప్పిపోయానా, ఇంకా చేయవలసింది ఏదైనా మిగిలిపోయిందని, ఈ దేశం పట్ల నేను చేయవలసింది ఇంకేముందని పరిశీలించుకోవడానికి ఈ గ్రంథాన్ని ఇప్పుడు చదువుతున్నాను తప్ప వాక్యం చెప్పడానికి కాదు అన్నాడు ఆయన. చెప్పండి, ఎందుకు చదువుతున్నాడట? మా నాన్న చెప్పిన ఈ మాటల్లో ఇంకేది నీ దేశం పట్ల నేను చేయకుండా ఆగిపోయానేమో, అది చేయవలసి ఉందని చెప్పి ఈ గ్రంథాన్ని చదువుతున్నాను. ఇటు బోధకులు, విశ్వాసులు ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాలి. మీ చేతులకు వచ్చిన బైబిల్, నా చేతులకు వచ్చిన ఈ బైబిల్ సులువుగా ఈజీగా వచ్చింది కాదు. నువ్వు ఒక 2000 పెట్టుకుంటేనో 100 రూపాయలు పెట్టి, 200, 500 పెట్టి, 10,000 పెట్టుకుంటే దొరికిందని మీరు అనుకుంటున్నారేమో. రక్తమును, చెమటను వింటున్నారా, రక్తముగా మారిపోయి, రక్తం అంతా చెమటగా మారిపోయి, జీవితం అంతా అధోగత అయిపోయిన పరిస్థితుల మధ్యలో ఇంకా నా దేశం, ఈ దేశస్తుడు కాకపోయినా ఈ దేశం పట్ల దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత ఇంకేదైనా మిగిలిపోయిందేమోనని గ్రంథమును చదివి అందులో ఉన్న ప్రకారం ఈ దేశంలో కనపడాలి అన్న భారం కలిగిన వాడు విలియం కేరీ. చప్పటి కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంత బాధ్యత కలిగిన వాడు కాబట్టి ఈరోజు ఈ గ్రంథాన్ని దేని బిడ్డారా, కొంతమందిలో అయినా బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఆ గ్రంథం ప్రభావితం చేసి పని జరిగిస్తూ వచ్చింది. కొంతమంది చాలామందిలో ఓ త్రాగుబోతుడిని మార్చిందా, తిరిగిపోతుడిని మార్చిందా, ఒక జోదగాడిని మార్చిందా. ఏ గ్రంథం చదివినా అది ఆ మార్పు రాదు. దేవుడి నీతిని జరిగించేది లేఖనం మాత్రమే. అర్థమవుతుందండి? దేవుని నీతిని జరిగించేది దేవుని వాక్యం మాత్రమే. పరిశుద్ధ బైబిల్లో దయచేసి తిమోతికి రాసిన 2వ ఉత్తరము 3వ అధ్యాయము 14-15 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును, వింటున్నారా ఏమండి, రక్షణార్థమైన జ్ఞానమును నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నువ్వు నేర్చుకున్న రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటువో ఆ సంగతులు తెలుసుకుని వాటి యందు నిలకడగా, వాక్యం అంటే నేర్చుకుని ఏదో బోధించడం కాదు, ఆ వాక్యంలో నిలకడగా నడవడానికి, క్రియల రూపంలో చేయటానికి. తిమోతి, వాక్యం అనేది కేవలం చదువుకుని చెప్పుకునేది కాదు, నేర్చుకుని ఆగిపోయేది కాదు. నేర్చుకున్న ప్రతి లేఖనము అది నిలకడగా స్థిరపరచాలి, నీ క్రియల్లోకి రావాలి.
అప్పుడే దైవ జ్ఞానం మనిషికి అర్థమవుతుంది, దైవ వివేకం ప్రజలకు అర్థమవుతుంది. అసలు దేవుడు ఏమంటే కాపర్లు దేవుడు ఎందుకు పెట్టాడు? పాస్టర్ గారు ఎందుకండి మనకి? చర్చి ఎందుకండి? ఇంట్లో చేసుకుంటే రాదా? కొంతమంది అంటారు ఏమంటే ఇంట్లోకి చర్చిలోకి వెళ్ళాలా? ఏంటి సిలువ ధ్యానాలు కోటాలా? ఏంటి శ్రమ దినాలా? ఏంటి 40 రోజుల కోటాలు మీకు ఈ భక్త అని బయట కొంతమంది అన్యులు ఈ చర్చిలకు వచ్చి బైబిల్ పట్టుకుని వస్తున్న వాళ్ళను అడుగుతూ ఉంటారు. ఈ ఇంట్లో చేసుకుంటే రాదా? ఇంట్లో ఉంటే అవదా? ఎందుకు అంత దూరం వెళ్ళాలా? లేదా చర్చికి ప్రతిరోజు వెళ్ళి కనపడాలా అని అంటూ ఉంటారు. అప్పుడు మీరు చెప్పాలి, చర్చికి ఎందుకు వెళ్ళాలంటే దేవుడు మాకు కాపర్ని పెట్టాడు. అక్కడ ఎత్తబడే వాక్యము సినిమాలకి, షికార్లకి, లోకంలో మనుషుల మాటలకు, పేపర్లకు, వార్తాపత్రికలకు చోటిస్తే ఈ జ్ఞానం రాదు. ఆ కాపరి ముందుకు వెళ్తే, ఆ మందిరపు అనుభవంలోనికి వెళ్తే ఇర్మియా గ్రంథం 3:15 ప్రకారంగా జ్ఞానమును వివేకమును వారు మనకు అందిస్తారు. ఈ జ్ఞాన వివేకాలు కుటుంబాన్ని కడతాయి, జ్ఞాన వివేకాలు కుటుంబాన్ని బాగు చేస్తాయి. అవునా? ఇర్మియా గ్రంథం 3:15 ఏమనుంది చెప్పండి? నాకు ఇష్టమైన కాపర్లు నేను మీకు నియమిస్తాను, వారు జ్ఞానంతో, వారు వాక్యం అందిస్తున్నారు అనుకుంటున్నారు, వాక్యంగా జ్ఞానము. ఇక్కడ తిమోతికి అది చెప్పాడు, ఏమని? నాయనా ఏమండి, రక్షణార్థమైన జ్ఞానము, ఏమండి రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనము. ఈ లేఖనాలు ఏంటివి? ఏమండి, జ్ఞానాన్ని కలిగించి నీ జీవితాన్ని వివేకముతో పరిశుద్ధమైన బ్రతుకుని నీ ఇంటి వారిని ఎలా కట్టాలో, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నీ జీవితాన్ని ఎలా కట్టాలో నేర్పిస్తున్న ఈ ప్రతి మాట అదే జ్ఞాపం చేస్తున్నాడు. ఈ శక్తిగల పరిశుద్ధ లేఖను బాల్యము నుండి నువ్వు ఎరుగుదు అంటే అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నావు, అమ్మ దగ్గర తెలుసుకున్నాడు కదా. అమ్మమ్మ దగ్గర ఏమంటే యునికే ఆ లోయ, అవ్వైన లోయ, తల్లైన యునికేలో ఉండి నీకు ఈ భక్తి వచ్చింది. ఈ లేఖనం అర్థమైన ఈ బాల్యం నుండి అర్థమైన గనుక నీవు నేర్చుకుని రూఢి అనే మాట, ఆ యథార్థం అనే మాట క్రియల్లో తెలుసుకున్నావు. మీ అమ్మమ్మ గారి క్రియలో కనపడ్డాయి నీకు. లేఖనము పుస్తకంలోనే కాదు, ఇది ఖచ్చితం. ఏది చెప్తుందో లేఖనం అది మా అమ్మమ్మలో లోయలో కనపడ్డాయి, మా అమ్మ యునికేలో కనపడ్డాయి అని నువ్వు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు దానిలో నువ్వు నిలబడాలా. నేర్చుకుని ఏదో చెప్పడం కాదురా బాబు, నిలబడాలా. లేఖనం నెరవేర్పి ఎంతవరకు చేయగలుగుతున్నాను, అప్పుడే శక్తి నీకు తెలుస్తుంది. దేవుని నీతిని నెరవేర్చాలి అనుకున్న ప్రతి ఒక్క ఆత్మీయుడు, ఆత్మీయురాలు లేఖనముల శక్తిని ఖచ్చితంగా తన యొక్క క్రియల్లోకి తెచ్చుకుంటారండి. సైతాన్ గాడు ఏం చేస్తాడు తెలుసా? ఆడు చాలా యుక్తిపరుడు కదా. నేను లేఖనాల శక్తి ఎక్కడ పాటిస్తావని, సీరియల్ శక్తి, సినిమాల శక్తి, పక్కింటోళ్ళ, ఎదురింటోళ్ళ, లేదా నీ యొక్క తోటికోడలు, ఆడబడుచు వాళ్ళే ఆ డిజైన్ నీ మీద పెడతాడు. ఆ డిజైన్ వాళ్ళకి లాంటి వస్తువులు, వస్త్రాలు, ఇలా వాళ్ళకిలాగా ఉండాలి. లేదు, నువ్వు ప్రత్యేకించబడిన బిడ్డవే, ఒక ఏర్పరచబడిన బిడ్డవే, ప్రభు నీకు విలువైన రక్తం ఇచ్చి కొనుక్కున్న బిడ్డవి నీవు. నేను ఒక విలువైన రక్తంతో కొనబడ్డాను. చెప్పండి ఈ మాట. నేను అందరిలాంటి, నేను ఎవరినో పోలి నడవడం కాదు, నేను క్రీస్తుని పోలి నడవాలి. నా బ్రతుకుని ఎవరినో పోలుకుని వాళ్ళ పోలికల ప్రకారము బట్టలు, వస్త్రధారణ వేసుకుని వాళ్ళ పోలికల ప్రకారం నేను ఏటవి క్రాపులు తీసుకుని ఐబ్రోస్ చేసుకుని వాళ్ళ పోలికల ప్రకారం బ్రతకడానికి నేను రాలేదు. నన్ను ఎన్నుకోలేదు. యేసయ్య నన్ను రక్తంతో కొనుక్కున్నది ఎందుకంటే తన పోలిక నాలోకి రావడం కోసం ఈ లేఖను నాకు ఇచ్చాడు. తన పోలిక నాలోకి రావాలి. హల్లెలూయా. నువ్వు ఒక పరిపూర్ణం అవుతున్నావు అంటే ఖచ్చితంగా ఇహలోక సంబంధమైన ఆశలు చచ్చిపోతాయి. తెలుసా మీకు? పరిపూర్ణం అవి ప్రతి ఒక్క వ్యక్తికి ఏం చచ్చిపోతాయి? ఇహలోక సంబంధమైన ఆశలు విడిచిపెట్టి, తల్లి గర్భంలో అవయవాల నిర్మాణం అయిపోయిన తర్వాత ఆ శిశువు ఇంకా లోపల ఉండడానికి ఎలాగ ఇష్టపడదో, నీ లోపల కూడా పరిశుద్ధత, ఈ లేఖనం చివరిగా ఈ 5వ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తాను? లేఖనం నెరవేర్పు ఎప్పుడైతే నీలోకి వచ్చిందో తుచ్చమైన దురాశలన్నీ విడిచిపెట్టి, అక్రమ ఆలోచనలను విడిచిపెట్టి, దేవునికి ఆయాసకరమైనవన్నీ విడిచిపెట్టి, ఇక డబ్బు మీద, లోకం మీద, బిల్డింగుల మీద, మనుషుల మీద, మనుషుల ఆలోచనల మీద, మమకారాలన్నీ ఏమండి కాక ఆత్మీయుల మీద, ఆత్మీయత మీద,
అభిషేకం మీద, సంఘం మీద, సంఘ పరిచర్య మీద, సువార్థీకరణ మీద, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం అలా షిఫ్ట్ అవుద్ది, మీకు అలా మారుద్ది. హల్లెలూయా. ఈరోజు ఎంత మిగిలింది కాదు, ఈరోజు ఒక్కరికైనా వాక్యం చెప్పినా, ఒక్కరికి సువార్తని అందించినా, నా జీవితంలో ఒక పరిచర్య ధర్మం చేశానా, నా జీవితంలో నేను అసలు ఈరోజు నేను తిన్న భోజనాన్ని బట్టి నాకు ఆనందం కాదు, నేను ఇచ్చిన దేవుని మాటను బట్టి ఆనందం, నేను కట్టిన వస్త్రధారణ బట్టి కాదు నాకు ఆనందం, నాతో ఉన్న వారిని క్రమపరిచిన దాన్ని బట్టి ఆనందం. అర్థమవుతుందండి? అది ఆ లోపల భారం బ్రతుకుతూ ఉంటుంది. ఆ వాక్యం నెరవేర్చాలనే వ్యక్తికి అది జ్ఞానం, అది వివేకం. వివేక జ్ఞానం ఏం చేస్తుంది చెప్పండి? ఏమండి, ఈ లోక వివేక జ్ఞానాలు ఈ లోకాల్లో కావవి. అసలు వాక్యంలో ఉన్న వివేక జ్ఞానం పరలోకం నుండి వచ్చింది. దానికి డూప్లికేటే సైతం గడ తయారు చేసి అల్లరితో కూడిన జ్ఞానం, అల్లరితో కూడిన కార్యాలు చేస్తున్నాడు. అసలు వివేక జ్ఞానం ఏం చేస్తాయంటే మనిషిని, గతంలో చెప్పాను నేను, ఏం చేస్తాయంటే కుటుంబాన్ని కడతాయి, కుటుంబ వ్యవస్థని. చూడండి, పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో గతంలో చెప్పిన కొన్ని మాటలు మేము ముందుకు తీసుకొస్తాను. అది ఏమనగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలు. పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో దయచేసి గమనించండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయం ఉందా వాక్య భాగం? 31వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుతారా? చాలమ్మా. దేవుని యొక్క వాక్యంలో 15వ వచనం చూస్తే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారందరికీ భోజనం సిద్ధపరచును, తన పనికెత్తులకు అంటే పనిని ఏర్పరచును అనే మాట రాయబడింది. ఇక్కడ నేను ఒక చిన్న విషయం మీకు చెప్తాను, జాగ్రత్తగా గమనించాలి. జ్ఞానము బయట అవుట్లైన్స్ అన్నీ కూడా సరిచేస్తుంది, మన బయట సాక్ష్యాన్ని సరిచేస్తుంది. పనిగత్తులకు ఏమండి, పనివారికి పనిని పురమాయించడం అనేది జ్ఞానం. ఒక వ్యక్తి సెల్ ఫోన్ తయారు చేశాడు, జ్ఞానం. కానీ సెల్ ఫోన్ ఎలా వాడుకోవాలని తెలిసింది వివేకం కదా. ల్యాప్టాప్ మీ దగ్గర ఉంటే సరిపోయిందా? ఆ ల్యాప్టాప్ని తయారు చేసినట్టు జ్ఞానం ఉంది. అందులో ర్యామ్ ఎంత పెట్టాలి, ఏ విధంగా ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుస్తుంది. కానీ దాన్ని ఎందుకు వాడుకోవాలని తెలిస్తే అది వివేకం. కుటుంబ వ్యవస్థలో బయట నుండి సంపాదన తెచ్చుకోవడం జ్ఞానం, కానీ లోన దాన్ని ఖర్చు పెట్టుకునే విధానం తెలియడం వివేకం. చాలామంది వివేకం లేకే అప్పుల పాలై సమస్యల పాలవుతున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు, సమాధానం లేక ఉన్నారు. కొంతమందికి సమాధానం లేక ఒకవేళ గొడవలతో, కలహాలతో, కోపాలతో, ఆవేశాలతో, అనుమానాలతో కూర్చున్నామేమో, లేదా అనుమానంతో ఒకవేళ వేదనతో ఉన్న అవన్నీ తొలగిపోయి వివేక జ్ఞానములు నాకు మీకు మనందరినీ ఏలాలి. చూడండి, అక్కడ చీకటితో లెగిచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచడం ఉందే ఇంట్లో, అది వివేకము. పనివారికి పనిని పురమాయించడం ఉందే, అది జ్ఞానము. కుటుంబ వ్యవస్థ కట్టుకోవటము, ద సేమ్ టైం సంఘమును కట్టడం కూడా వివేక జ్ఞానం ఉండాలి. దానికి కూడా చిన్న రిఫరెన్స్లు మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, నిర్గమకాండం 35వ అధ్యాయం 25-26 వచనాలు చదవగలరా? 25-26 వచనాలు. నిర్గమకాండం 35వ అధ్యాయం. వివేక హృదయం గల స్త్రీలందరూ చూడండి, వివేకం కలిగిన వారు ఏం చేశారట? వివేకం కలిగిన స్త్రీలంతా ఏం చేశారట? తమ చేతులతో వడికిన నీల ధ్రుమ రక్త వర్ణము గల నూలును అనే మాట రాయబడింది. ఇది దేనికి వాడారు? వివేకం కలిగిన ఈ నూలును. జ్ఞానం గల స్త్రీలు ఏం చేశారట? మేక వెంట్రుకలు తెచ్చిరి అని రాయబడింది కదా. ఇందులో మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తే బెసలేలు ఏం చేశారంటే వీటిని దేవుని యొక్క వాక్యంలో చూడండి, చాలా విలువైన మాట. నిర్గమకాండము 36:1 వచనం చదివితే, పరిశుద్ధ స్థలము యొక్క కలగజేస్తును బెసలేలు యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చెప్పిన
వారు సొంత పెత్తనం చేయలేదు. ఏం చేశారట? దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. ఇప్పుడు జ్ఞానం గల స్త్రీలు ఏం చేశారు? ఏమండి, మేక వెంట్రుకలు తీసుకొచ్చారు. వివేకం కలిగిన వారు ఏం చేశారు? ఓకే, ఇప్పుడు ఆ రిఫరెన్స్ గురించి ఒక మాట మీకు జ్ఞాపం చేస్తారు. అది కొంచెం జాగ్రత్తగా మీరు చదవగలరని కోరుతున్నాను. నిర్గమకాండం దేవుని యొక్క వాక్యంలో దయచేసి ఈ మాటలు చూద్దాం. 39వ అధ్యాయం 1-2 వచనాలు, లేదా 36వ అధ్యాయం. ఇక్కడ లేఖనాలు కాస్త ముందుకు వెళ్దామంటే 36వ అధ్యాయం 35, 37 వచనాలు కూడా. చేసి ఇక్కడ దేవుని బిడ్డలు గమనించండి. ఈ యొక్క వివేకంతో చేసిన, హృదయం కలిగిన స్త్రీలు చేసిన నీల ద్రోమ రక్తవర్ణం గల నూలుతో చేసిన వాటిని, ఒకటి ప్రత్యక్ష గుడారం లోపల అతి పరిశుద్ధ స్థలానికి మధ్య అడ్డతెర తయారు చేశారు. అమ్మ, ఏం చేశారు? 2, యాజకుడికి ఎపోదుకి వస్త్రంగా ఒంటి మీద ఒక వస్త్రాన్ని తయారు చేశారు లోపలికి వెళ్ళేవానికి. ఈ జాగ్రత్త గమనించాలి. నిర్గమకాండం 36వ అధ్యాయం 14 వచనం చదవండి. మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో వడికిన గట్స్. పైకేమో జ్ఞానం గలవారు ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు మేక వెంట్రుకలతో చేసింది ఉందే, అది గుడారం పైన వేశారు. వివేకంతో చేసిన వాళ్ళు ఏం చేశారంటే, ఈ లోపలికి వెళ్ళే యాజకుడికి లోపల ఉండేవి ఆ యొక్క అడ్డతెరకి కావాల్సింది చేశారు. ఇప్పుడు చెప్పండి, వివేక జ్ఞానం ఉంటేనే మందిరం కట్టబడద్దా? లేకపోతే సొంత పెత్తనం చేస్తే మందిరం కట్టబడద్దా? కుటుంబం కట్టవాలంటే బైబిల్ చెప్తుంది కదా. ఈ లేఖనము శక్తి మీకు తెలియాలంటే, ఈ లేఖనాలు మీలోకి వచ్చే కొద్దీ, విన్నారా, మీలోకి వచ్చే కొద్దీ మీలో జ్ఞాన వివేకములు కలుగుతాయి. హల్లెలూయా. కాపర్ అందుకే ఉన్నాడు. అందుకే నేను చెప్పాను, దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు, దేని బిడ్డారా, మనిషి జ్ఞాన హృదయం కావాలంటే నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్ము అని చెప్పి 23 సామెత గ్రంథము 26వ వచనంలో చెప్పినట్లుగా, ఇర్మియా గ్రంథము ఏమండి ఇర్మియా గ్రంథంలో హృదయం అన్నిటికంటే 17వ అధ్యాయము 9వ వచనం ప్రకారం హృదయం అన్నిటికంటే మోసకరం ఇది, అది ఘోరమైన వ్యాధి గలది, ఆ హృదయము దేవుడే మాత్రమే గ్రహించగలడు, అట్టి హృదయంలోకి జ్ఞాన వివేకములు ఇచ్చే కాపరి నీకు ఉండాలని ఇర్మియా గ్రంథం 3:15 ప్రకారంగా. జ్ఞాన వివేకాలు ఎందుకు హృదయానికి అవసరం అని అంటే, జ్ఞాన హృదయాలు ఎందుకు అవసరం అంటే, కుటుంబ వ్యవస్థ లోపల కట్టాలన్నా బయట కట్టాలన్నా. ఎటువంటి సమాజంలో ఉన్నాం? పెద్దలు గౌరవించే సమాజం ఇది ఏమండి. సమయాన్ని వ్యర్థపరచకుండా జీవితాన్ని కట్టుకునే సమయం ఇది ఏమండి. తన కళ్ళ ముందున్న స్నేహితులతో, తన కళ్ళ ముందున్న బంధువులతో సంతోషంగా మాట్లాడే సమయం ఇది. అబద్ధపు ప్రపంచంలోకి వెళ్ళిపోయి, అబద్ధపు ఫేస్బుక్లో ఉన్నవారు ఎక్కడెక్కడో వాట్సాప్లో ఉన్న ఫ్రెండ్స్కి ఇచ్చే ప్రాధాన్యత కళ్ళ ముందున్న ఫ్రెండ్స్కి, కళ్ళ ముందున్న బంధాలకి ఎవరు కానీ కళ్ళ ముందు లేని బంధాలకి మాత్రం ఆ యూట్యూబ్ ఛానల్, ఆ ఫేస్బుక్ ఛానల్ మీద టైం అంతా స్పెండ్ చేసేవాళ్ళు లేరా అండి? ఈ రోజున ఎటువంటి ప్రపంచంలో ఉన్నారు ప్రజలు? ఎటువంటి ప్రపంచంలో ఉన్నారు? ఒక భక్తుడు రాశాడు, ఒక ఆయన రాశాడు, దీని బిడ్డ ఎవరో మరి తెలియదు కానీ, మా తరమే గ్రేట్, ఎందుకంటే మాకు పాతకాలపు పద్ధతులు కలిగిన తండ్రుల తరం మాకు తెలుసు. ఈరోజు టెక్నాలజీలో ఎదిగిపోయామనుకుంటూ తమ యొక్క నైతిక విలువలు కోల్పోయి, గౌరవ మర్యాదలు కోల్పోయి, ఈరోజు తమకున్న టెక్నాలజీలోనే ఆనందపడిపోయి, మురిసిపోయి, తమ జీవితాలు మరిచిపోయి తన బ్రతుకుల అవమానానికి దిగజారిపోతున్న తరం కూడా మాకు తెలుసు. మేమే గ్రేటు. రాబోయే తరాన్ని ఎవడు ఉద్ధరిస్తాడో వాడు గ్రేటు. నేను అంటాను, స్వతంత్ర సమరయోధులు బ్రతికారు ఒకప్పుడు, కానీ ఇప్పుడు నేనేమంటానంటే సాక్ష్యాన్ని కాపాడుకునే సమరయోధులు బతకాల ఏమండి. సమాజాన్ని కాపాడే నైతిక విలువలను, అంటే ఈ యొక్క సమాజంలో నైతిక విలువలను కాపాడే సమరయోధులు బతకాల. నా వలన నైతిక విలువలు బ్రతకాలన్నా ఈ యూత్ రావాలా, వాళ్ళ వల్ల మరలా సమాజం కట్టబడాలా. ప్రైజ్ ద లార్డ్. ఎవరెవరు పాపానికి ఎడిట్ అయిపోయి లోకంలో పాపంలో శాపాలు ఇదే ఈ టెక్నాలజీ గొప్ప అనుకుంటున్నారు, వాళ్ళందరూ వాటిని విడిచిపెట్టి ముందుకు వచ్చి కట్టబడడానికి జ్ఞాన వివేకములు కలుగును గాక. వారు వల్ల కట్టబడదు. ఈ బైబిల్ ఉండగా
అంతరించిపోతున్న ఆత్మీయత, అంతరించిపోతున్న ఒకవేళ అభిషేకం అంతరించిపోతున్న పరిస్థితులు మరలా ఈ బైబిల్ ఎక్కడ ఉందో అక్కడ మరలా అంతరించిపోయే ఆత్మీయతను లేపుతుంది, అంతరించిపోతున్న అభిషేకాన్ని లేపుతుంది, అంతరించిపోతున్న విలువలు లేపుతుంది. ఈ బైబిల్ కదా మన జీవితంలో ఈరోజు ఈ విలువలు లేపింది, ఈ గ్రంథం లేపుతుందన్న సంగతి నాకు తెలిసే ఫేస్బుక్, యూట్యూబ్లో కూడా ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడికి దీన్ని కూడా ప్రకటించే పంపుతున్నాం మేము. ప్రైజ్ ది లార్డ్. మాకు ఫేస్బుక్ వాడుకోవాలని ఆశ లేదు, యూట్యూబ్ను వాడుకోవాలని ఆశ లేదు, కానీ అది వాడుకోకపోతే ఇంకా తప్పు చేసిన వాళ్ళు అవుతాం మేము. ప్రభు యొక్క కార్యం జరగవలసి ఉంది, రాబోయే తరానికి తెలియవలసి ఉంది. ప్రైజ్ ది లార్డ్. అలాగా మీ జీవితంలో వివేకము, జ్ఞానము ఒట్టనే వచ్చేద్దా? చెప్పండి. ఇలా చర్చికి వెళ్ళగానే వచ్చేద్దా? రాదు. ఏమిస్తే వస్తుంది? ఓ 1000 రూపాయలు కానుకిస్తే వస్తుంది, 1,00,000 రూపాయలు కానుకిస్తే వస్తుంది, దశమభాగం ప్రతి నెల తీసి ఇచ్చేస్తే వస్తుంది. హృదయాన్ని చెప్పండి అందరూ చెప్పండి. మీరు ఇక్కడ హృదయాన్ని దేవుడికి ఇచ్చారా? ఎక్కడో వస్తువులకి ఇచ్చి, మ్యాచింగ్ బట్టలకి ఇచ్చి, మ్యాచింగ్ మళ్ళీ స్కార్ప్ కూడా మ్యాచింగ్ ఉండాలి, ఐబ్రోస్కి ఇచ్చి. చాలా భయంకర విషయం ఏంటంటే తప్పు చేశావు అని చెప్పిన బిడ్డని శత్రువులు చూస్తాం మనం కదా. ఎంత శత్రువులు, ఎంత మాట అని తెలుసారు నక్క నన్ను, ఇంకో అక్క, ఆ అక్క నువ్వు ఫ్రెండ్స్గా దీన్ని చూసుకో అని ఇలాగ శత్రువులు చూస్తాం. అసలు నీ చేసిన తప్పని తెలియదు కదా. ఇంకెంత జ్ఞానం వివేకం ఉంటే. ఒకటి టీవీ చూస్తున్నాడు, చూస్తూ ఉంటే అనయ్య ఇడు టీవీలో ఇలాంటి సినిమాలు చూస్తున్నాడు, అలాంటి సినిమాలు చూస్తున్నాడు ఏది అని చెప్పి ఒకటి చెప్పాడు. ఒరే ఎందుకు చూస్తున్నాడు? రే నా గురించి చెప్తావు నువ్వు అని పళ్ళు కొరుకుతున్నాడు. రే అది నిన్ను బాగు చేయడానికి చెప్పాడా, పాడు చేయడానికి చెప్పాడా? మన జీవితంలో దేవుడికి హృదయం ఇస్తే దిద్దుకుంటామండి. దావీదు దేవునికి హృదయం ఇచ్చాడు కాబట్టే అతని జీవితంలో అక్కడ రాయబడిన 51 కీర్తనలు మీరు చూసినట్లయితే ఆయన హృదయం గురించి రాయబడుతున్నప్పుడు విరిగి నలిగిన హృదయము నువ్వు అలక్ష్యము చేయవు అని 17వ వచనంలో రాయబడింది. ఆయన దాని పైన అంటాడు, శుద్ధమైన హృదయం నాకు దయచేయండి. 2 హృదయాల గురించి మాట్లాడతాడు. ఒకటి శుద్ధమైన హృదయం, 2 విరిగి నలిగిన హృదయం. ఈ 2 హృదయాలు ఉండడమే దేవునికి ఇవ్వడం. ఈ 2 అనుభవాలు మీకు ఉంటే దేవునికి హృదయం ఇచ్చారని అర్థం. అప్పుడు దైవజనుడు గద్దించిన ఏమన్నా ఒకవేళ మాట మిమ్మల్ని ఇలాగుండాలి అని చెప్పినా, సరి చేసినా మీరు సనుక్కోరు. నా మేలుకోరు దేవుడు మాట్లాడాడు. ప్రారంభ దినాలు ఏం చేస్తారు తెలుసా? నా మేలుకోరు దేవుడు మాట్లాడాడు బాబు, నేనే ప్రార్థనలు తగ్గిపోయాను, నేనే వాక్యలో తగ్గిపోయాను, నేను ఈ మధ్య దేవునికి దూరం, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, పశ్చాత్తాపం వస్తుంది, తిరిగి కట్టుకునే ప్రయత్నం చేస్తారు. రాను ముదిరిపోయారు అనుకోండి, విశ్వాసం ముదిరిపోయారు అనుకోండి, ఎలా ఉంటుంది? కళ్ళల్లో ఎరుపు వచ్చేస్తుంది, హృదయంలో మెరుపు వచ్చేస్తుంది, బయటేమో అరుపు వచ్చేస్తుంది. చెప్పండి. బయటికేమో అరుపు వచ్చేస్తుంది, కళ్ళల్లో ఎరుపు వచ్చేస్తుంది, హృదయంలో మెరుపు వచ్చేస్తుంది. ఒక్కసారి మెరుపులు చూడ పడమని వస్తే ఎలా ఉంటుంది అలాగ ఉంటుంది. అంతే, బయటికి ఒక అరుపు వచ్చేస్తుంది. వాళ్ళకి వివేకం ఉందా? వివేక హృదయం కలిగిన వాళ్ళు మాత్రమే కుటుంబాన్ని కట్టగలరు. ఎన్ని శ్రమలు, శోధనలు, నిందలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటే ఈరోజు అంగర్పాలయ్య గారు ఈ సేవలో ఉన్నారండి. ఆయనతో పాటు మేము పరిగెత్తున్న మా జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నామండి. బాల్యకాలం నుండి వాక్యం నెరవేర్పు కొరకు జీవితంలో ఎన్ని శోధలు, ఎన్ని నిందలండి. ఎందుకంటే ఇతరుల వాళ్ళ చివాట్లు, ఎందుకంటే ఇతరుల వాళ్ళ ఇబ్బందులు. వాక్యం నెరవేర్చమన్నదికే కదండి, ఈ వాక్యం ఇలా పాటించు అన్నదికే కదండి శత్రువు అయిపోయారు మాకు. ఎందుకు శత్రువులు అయిపోయారండి వాళ్ళు? అప్పులిచ్చా, లేదా మేమైనా అప్పులు తీసుకున్నా, లేదా వాళ్ళకి మాకు మధ్య అయినా బంధత్వం, ఇంకో రక్తబంధం ఏదైనా ఉందా? లేదే. కేవలం శత్రువులు అవ్వడానికి గల కారణం ఈ సిలువను కూర్చున్న వార్త నేను చెప్తున్నప్పుడు సిలువకు శత్రులై మా మీద చిరాకుపడి ఎలా మాట్లాడకూడదు, అందుకే మేము అక్కడ రాము, మాకు అలా మాట్లాడాలి, మాకు అనుకున్నట్టుగా మేము ఎంతమందినైనా దోచుకుంటాం, ఎంతమందికైనా మేము ఇబ్బంది పెడతాం, మా పనులు మేము చేసుకుంటాం, మాకు సంబంధించిన వాక్యం చెప్పకూడదు. చెప్పొచ్చు కానీ బలపరచాలి తప్ప బాధపరిచే మాటలు వాడకూడదు. మరి బైబిల్ ఎక్కడుందో నాకు తెలియదు. ఇలాంటి బలపరిచే మాటలు చెప్తారు కొంతమంది, వాళ్ళకి అదే పని. దేవుని చేత ఏర్పరచబడిన కాపరి బాగు చేస్తాడు. బాగు చేసే ప్రయత్నంలో బలపరిచే ఉంటాయి, గాయపరిచే ఉంటాయి, సరి చేస్తాయి, సపోర్ట్ చేస్తాయి,
నేను ఎంకరేజ్ చేస్తాయి, నీ జ్ఞానాన్ని ఇస్తాయి, రేపు ఏం చేయాలో కూడా చెప్పుద్ది వాక్యం. అలా తెలుసుకోగలిగినప్పుడే జ్ఞానం అది. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు ఏం చేస్తాడంటే మొట్టమొదట నీ లోపల ఆజ్ఞలను నింపడానికి ముందు వాక్యాన్ని నింపుతాడు. అదే కదా చెప్పుకుంటాం మనం. ఏం నింపుతాడు చెప్పండి? పరిశుద్ధ బైబిల్ దేవుని యొక్క వాక్యంలో ఒక మనిషికి వివేకము జ్ఞానము కావాలి అని ప్రయత్నం చేస్తే కనుక ఆ వ్యక్తి ముందు తన హృదయాన్ని దేవుడికి ఇస్తే ఆ వ్యక్తి హృదయంలో ఏం దేవుడు నింపుతాడయ్యా అంటే ఫస్ట్ వాక్యాన్ని నింపుతాడు. వాక్యం ఏం చేస్తుంది? మనిషిని పాపం చేయకుండా అదుపు చేస్తుంది అనే విషయాన్ని మన దేవుని యొక్క వాక్యంలో 119వ సంకీర్తన 119వ సంకీర్తన 11వ చరణంలో మీరు ఈ మాటలు చదువుకున్నారు గతంలో. ఏమండి? రెండవదిగా దేవునికి ఆ హృదయం ఇస్తే కనుక ఆ వ్యక్తి జీవితంలో ఏమండి ఆజ్ఞలు నింపుతాడు. ఆ ఆజ్ఞలు ఏం చేస్తాయంటే శత్రువు యొక్క మించిన జ్ఞానాన్ని ఆ వ్యక్తికి ఇస్తాయి. మించిన జ్ఞానాన్ని ఇస్తాయి. దానికి సంబంధించిన 119వ సంకీర్తనలో ఉన్న మాటలను బట్టి మీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం జరిగింది. అమ్మా 32వ వచనం. గుడ్. దాని ప్రకారం మూడవదిగా హృదయం దేవునికి ఇస్తే ఏం జరుగుతుంది చెప్పండి? కట్టడలు, శాసనములు, న్యాయ విధులను ఆయన మనలో నింపుతాడు. అదేం చేస్తుందంటే ఆ కట్టడలు, శాసనములు, న్యాయ విధులు ఆ మనిషికి నిత్యత్వానికి నడిపిస్తాయి. నిత్యత్వానికి నడిపిస్తాయి. వాక్యం ఎలా నెరవేర్చాలి, వాక్యాన్ని ఏ విధంగా మనం లేఖనాల శక్తి తెచ్చుకోవాలంటే వాక్యపు శక్తి ఎలాంటిదంటే నీ లోపల వాక్యం నింపితే పాపం చేయలేవు. 2, వాక్యంతో పాటు ఇంకేం నింపుతాడైనా? ఆజ్ఞలు నింపుతాడు. ఆజ్ఞలతో ఏం జరుగుతుందంటే ఏమంటే శత్రువు జ్ఞానానికి మించిన జ్ఞానం నీకు వచ్చి శత్రువును జయించగల శక్తి ఆ మాటల్లో ఆ ఆలోచనలో దేవుడు నీకు పెడతాడు. మూడవదిగా హృదయం దేవుడికి ఇచ్చినప్పుడు కట్టడలు, శాసనములు, న్యాయ విధులు ఆయన మన లోపల స్థిరపరుస్తాడు. దానికి సంబంధించిన లేఖనాలు 119వ సంకీర్తన 111, 112, అలాగే 119వ సంకీర్తన 7వ చరణము చదివితే అక్కడ రాయబడిన ప్రకారంగా 119, 111, 112లో నీ శాసనం నా హృదయమందు ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకునుచున్నానని మాట రాయబడి. గమనించండి ఏంటంటారు? అది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయాలు అంటే నిత్యత్వానికి, నిత్య జీవంలోనికి, నిత్యం నిలబడే స్థితిలోనికి తీసుకువెళ్తాయి. ఇవి కట్టడలు, నియమములు, శాసనములు, న్యాయ విధులు అని మీరు దీన్ని ఈ పాయింట్ని గుర్తించినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయంలో దేవుడిని యెహోవా ఇస్సాకుతో చెప్పినప్పుడు 5వ వచనంలో నీ తండ్రి అంటే నా కుమారుడు, నా దాసుడు అబ్రహాము నా స్నేహితుడు ఇలాగే వాక్యాన్ని విన్నాడు, నా మాట విన్నాడు, ఆజ్ఞలు, కట్టడలు, నియమములు గైకొన్నాడు, అందుకే నిత్య జీవ ప్రయాణం చేయగలిగాడు. హల్లెలూయా. అవి ఏం చేసినాయి అబ్రహాముకి అంటే నీతిని న్యాయాన్ని జరిగించే శక్తినిచ్చాయి. ఆదికాండం దేవుని యొక్క వాక్యం 18, 19 ప్రకారం నీతి న్యాయం జరిగించడమే జ్ఞానం, వివేకం కలిగి ఉండడం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. జ్ఞానం, వివేకం అంటే ఏంటి? నీతి న్యాయం జరిగించుట. మళ్ళీ ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళాలంటే మళ్ళీ బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళాలి. మనం ఈ వాక్యం లేఖనం శక్తి ఎలా పనిచేద్దో చెప్తున్నాను. వాక్యం నీలోకి వచ్చినప్పుడు పాపం అదుపు చేయబడి. ఇంతకుముందు సినిమా హాల్ దగ్గర నిలబడి పక్క నవ్వావు. వాక్యం విన్న తర్వాత అలా నవ్వగలవా? ఇతరుల మీద జోకులు వేసావు. ఇంతకుముందు ఇతరులు పట్టుకుని ఇలా లాగావు, ఏమంటే వాళ్ళు జడ పట్టుకుని లాగావు సహోదరి. కానీ ఇప్పుడు ముట్టుకోవాలంటే భయం వేస్తున్నాయి. ఆ జోకులు, ఆ ఎటకారాలు ఎందుకు తగ్గిపోయి నీ లోపల? అమ్మా, ఇంతకుముందు సీరియల్ చాలా ధైర్యంగా నిలబడి కూర్చుని కుర్చీలో పకోడీలు, బజ్జీలు, జిలాబీలు పెట్టుకుని తింటా, ఏడ్రా ఏంటి వడ్డీ వ్యాపారం చేస్తే ఏంట్రా రే అని తీసుకురంటరా అన్న మనిషివి ఈరోజు గొర్రెపిల్ల అయిపోయావు. కారణం ఈ లోపల వాక్యం భయపెట్టింది తప్ప మనుషుడు మాత్రము కాదు. ఆ వాక్యం నిన్నేం చేస్తుంది? ఏది నీతో, ఏది భక్తిహీనతో, ఏది యథార్థమైనదో, ఏది అబద్ధమైనదో, ఏది కాపాడుకోవాలో, నిత్య జీవానికి వెళ్ళేవాడు ఎలా బతకాలో ఆ వాక్యం నీ లోపల పనిచేయటం మొదలుపెట్టింది.
ఓ త్రాగుబోతాడు త్రాగు మానేశాడండి. ఓ సిగరెట్ కాల్చే వ్యక్తి సిగరెట్లు మానేశాడండి. ఒక సినిమాలు చూచి ఎటకారాలు ఆడుకొని జీవించే వ్యక్తి అవన్నీ మానేశాడంటే వాళ్ళ నాన్న కంట్రోల్, వాళ్ళ అమ్మ కంట్రోలు, వాళ్ళ భార్య కంట్రోలు, వాళ్ళ చుట్టూ వాళ్ళు కంట్రోలు, వాళ్ళ పాస్టర్ గారి కంట్రోల్ కాదండి. లోపల వాక్యం వెళ్ళగానే ఆ వాక్యము పాపమును అదుపు చేస్తుంది. హల్లెలూయా. తిమోతి, ఈ లేఖనములు బాల్య వయసు నుంచి ఎలాగైతే నీవు గైకున్నావో, ఎలాగైతే విన్నావో, ఎలాగైతే నిన్ను కట్టాయో దాంట్లో స్థిరంగా నిలబడు. డౌట్ లేదు, అది నిన్ను కడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆజ్ఞలు. రెండవది ఏం చేస్తాడు? వివేక జ్ఞానం ఎలాగొస్తుందో చెప్తున్నానండి. ఆజ్ఞలు రాను ప్రారంభంలో నుండి వాక్యం చెప్పేటప్పుడు అన్నయ్య గారు వాక్యం చెప్తే చాలా ధైర్యంగా ఉండేదండి. చాలా ధైర్యంగా ఉండేదండి. ఎంత ధైర్యంగా ఉండేదంటే చాలా ధైర్యం. ఇప్పుడు రాను ఏటో మేము వచ్చి 4 సంవత్సరాలు అయింది కదండి, అన్ని వాక్యలో ఆజ్ఞలే కొడతా ఉన్నాడండి. ఆ పక్క ఆవిడకి ఏమో కొత్తగా వచ్చిన ఆవిడకేమో ధైర్యంగా ఉంటుంది. ఈ 4 సంవత్సరాలు అయిపోయిన ఆవిడకి ఎలా ఉంటుంది? కొడుతున్నట్టు ఉంటుంది. మరి ఆ పక్కన ఉన్న ఆవిడకి బాగానే ఉంది కదా. అంటే నువ్వు సీనియర్ అయ్యే కొద్దీ ఇక్కడ వాక్యం దైవజనుడు మామూలుగానే ప్రకటిస్తాడు, కానీ నువ్వు సీనియర్ అయ్యే కొద్దీ నువ్వు క్లాస్ ప్రమోట్ అవుతున్నావు అని తెలియటానికి అదే అర్థం. ఇక్కడ వాక్యం కొత్తగా వచ్చిన వ్యక్తికి చాలా బాగా చెప్పారు అన్నయ్య అనిపిస్తే, నువ్వేమో తీసుకొచ్చిన వ్యక్తివి భుజాలు తడివేసుకుంటుంటావు. నీకు బాగా అనిపించిందా? నాకు మాత్రం కుట్టినట్టు అనిపిస్తుంది. కారణం ఏంటంటే నువ్వు ప్రమోట్ అయ్యావు. ఇప్పుడు ప్రీకేజీలో ఉన్నప్పుడు టీచర్ గారు ఒళ్ళో కూర్చొని అక్షరాలు నేర్చుకున్నావు. నువ్వు 2nd క్లాస్లో వచ్చిన ఒళ్ళో ఎందుకు కూర్చోబెట్టుకుంటారు? బెంచ్ మీద కూర్చోబెడతారు. 10th క్లాస్లో కూడా ఒళ్ళో కూర్చుంటానంటే మూతు పగలగొట్టేస్తారు. అంతే కదండి. ఆజ్ఞలు ఆటోమేటిక్. ఇప్పుడు దైవజనుడు అదే వాక్యం చెప్తాడండి. ఇక్కడ ఏ తరగతిలో ఉన్నారో అందరికీ వెళ్ళిపోతారు. డిగ్రీ వాళ్ళు ఎవరో, ఇంటర్మీడియట్ వాళ్ళు ఎవరో, ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఎవరో, ఎల్కేజీ వాళ్ళు ఎవరో, అందరికీ వెళ్ళిపోతారు. అది చేసేదే పరిశుద్ధాత్ముడు. బయట క్లాసులు, బయట ప్రొఫెషన్, బయట యొక్క విధానం ఎలా ఉంటుందంటే డివైడ్ చేయాలి. ఎల్కేజీ వాళ్ళంతా అదిగో, కేజీ సెక్షన్ అదిగో, ఫస్ట్ క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ ఇదిగో, 5th క్లాస్ ఇదిగో. అప్పుడు టీచర్లు వేరే వాళ్ళు. కానీ ఇక్కడ ఒకే బోధకుడు ఉంటాడు. కానీ బోధలు మాత్రం వెళ్ళేటప్పుడు ఎవరికి వెళ్ళిపోవాలో ఇస్త్రాక్ వెళ్ళిపోతుంది, ఎవరికి భోజనం పెరుగన్నం వెళ్ళిపోవాలి, ఎవరికి పలావ్ వెళ్ళిపోవాలి, ఎవరికి సాంబార్ రైస్ వెళ్ళిపోవాలో, ఎవరికి స్వీట్ వెళ్ళిపోవాలో, ఎవరికి మిరపగా బజ్జీలు వెళ్ళిపోవాలో. ప్రైజ్ ది లార్డ్. అదే వాక్యమే మారదు. ఆ హృదయాన్ని బట్టి అది సెట్ అవుద్ది. అంటే నీ హృదయాన్ని బట్టి సెట్ అవుతుంది. నీ హృదయం ఏ తరగతిలో ఉందో ఇప్పుడు తెలుసుకోవాలి. నువ్వు డిగ్రీలో ఉన్నావా, ఆజ్ఞలు కనపడుతుంటాయి. నువ్వు ఎల్కేజీలో ఉన్నావా, ఈ వాక్యం ఎలాగ ఉంటుంది? వాక్యలాగా ధైర్యపరుస్తూ ఉంటుంది. నువ్వు డిగ్రీలో ఉన్నావా, ఆజ్ఞల మార్గం అయిపోద్ది. నువ్వు ఇంకా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయావా, ప్రొఫెసర్ లెవెల్లోకి వెళ్ళిపోయావా, ఇప్పుడు వాక్యం అవుద్ది కట్టడలు, శాసనములు, న్యాయ విధులు అయిపోద్ది, శాసనాల్లాగా అయిపోద్ది. అందుకని దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము అందరూ వినొచ్చు, కానీ అందరికీ ఒకలాగా అది సెట్ అవ్వదు. ఎవరికి ఎలా సెట్ అవ్వాలో అలా సెట్ అవుద్ది. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యం. హల్లెలూయా. మీరు మీ జీవితంలో ఆజ్ఞ అతిక్రమించిన ఇబ్బంది అనేది పడకుండా మరలా దేవుడు క్షమించి, అంటే కొద్దిగా ఇబ్బంది పడతారు మీరు ఇప్పుడు ఈ మాట, క్షమించి మరలా కడతాడు. దానికి సమాధానం చెప్పాను నేను. సౌలు చేయకూడదు అనే బలి ఇవ్వకూడని పని చేసిన సమూయేలు విషయంలో, సమూయేలు వచ్చే వరకు ఆగకపోయినా మరలా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు అమ్మాలేకుల విషయంలో. ఆజ్ఞ మీరాడు, కానీ నియమించిన నియమం ప్రకారంగా కట్టడందే ఒక న్యాయ విధి ఉందే. నేటి న్యాయ విధి, సమూయేలు గారు సౌలు మీద నూనె పోసిన ఉద్దేశం ఏంటి తెలుసా? అమ్మాలేకీయులను అతం చేయాలి. నువ్వు బలి కోసం ఆజ్ఞ, బలి అనేది ఆజ్ఞ మీరిన దేవుడు పెద్ద పట్టించుకోలేదు. అది యెషోలైక్, అది నీ ఇష్టాన్ని బట్టి జరిగిపోయింది. కానీ న్యాయ విధి చూడండి, అది మస్ట్ అండ్ షుడ్ చెయ్యాలంతే. దానికి రాజీ పడలేదు దేవుడు. అర్థం లేదు. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో, ఎందుకు బ్రతికించుకున్నాడో, ఎందుకు ఈ రక్షణ ఇచ్చాడో అది తెలుసుకుని ప్రవర్తించకపోతే జాగ్రత్త ఉండోయ్. నిన్ను ఒక ఉద్దేశంతో రాజుని చేశాను సౌలు. ఏ ఉద్దేశంతో రాజుని చేశాను? నిన్ను అమాలేకీయులను మొత్తం ఖాళీ చేసి ఇశ్రాయేలు దేశం అంతా, స్వాస్థ్యం అంతా మోషే నడిపించాడు, యెహోషువ అప్పగించాడు. ఇప్పుడు నువ్వు ఆ స్వాస్థ్యాన్ని ఏలేటట్లు చేయాలి. ఒక జాతి ఇంకా లోపల బతుకుతుంది, దాన్ని బయటికి వెళ్ళగొట్టాలా. అది దావీదు వల్ల అయింది. అందుకే నా హృదయానుసరుడు అన్నాడు.
నా హృదయానుసారుడు ఎందుకన్నాడు? దావీదు వల్ల అయింది. ఈరోజు మండపేటలో ఈ పరిచయం దేవుడు ఎందుకు పెట్టాడు? ఈస్ట్ గోదావరిలో దేవుడు ఈ పరిచయం ఎందుకు పెట్టాడు? ఈ ఆంధ్రాలో ఎందుకు పెట్టాడు? ఇండియాలో ఎందుకు పుట్టించాడు? ఎందుకు తెలుగు భాషలో నేను ఎందుకు పుట్టించాడు? తెలుగు ప్రజల మధ్య ఎందుకు పెట్టాడంటే నీ పట్ల దేవుడు ఒక బాధ్యత కలిగి, భారం కలిగి, ఆ కుటుంబాలలో, ఆ మనుషుల మధ్య ఒక బాధ్యత కలిగి ప్రవర్తిస్తావని, ప్రార్థిస్తావని, అనేక ఆత్మలు ప్రభు కొరకు సంపాదిస్తావని, అక్కడున్న అమాలేకుల యొక్క ఆలోచనలను తరిమి దేవుని యొక్క ప్రణాళికలు వారిలో పెడతావని. అమాలేకుల పరిస్థితులు ఏంటి? దోచుకోవటం, మోసం చేయటం, ఏమంటే వాళ్ళది కానీ పరిస్థితుల్లో వెళ్ళి వాళ్ళు చొరబడి వాళ్ళని ఇబ్బంది పెట్టి నాశనం చేయటం. పైకి భక్తిగా ఉంటారు కానీ పక్కనే ఉంటారు కానీ గుంటలో తవ్వటం. సౌలు గారిని హతం చేయడానికి పరిస్థితులు కారణం, అతను చచ్చిపోవడానికి గల కారణం, అతను చావడానికి సిద్ధమైనప్పుడు కత్తి ఎవడి కత్తది? ఏమండి, అమాలేకుని అడుగుతాడు, దూసేరా బాబు అని. ఆలోచన చేసుకున్నాడు. తర్వాత తన కత్తి మీద తను ఊరికి చచ్చిపోతాడు. ఎందుకంటే అన్యుడి చేతిలో చావటం మంచిది కాదు కాబట్టి. ఈ స్త్రీలు అని తెలిసిన ఈ సంగతులు కొద్దిగా లైట్గా మాత్రం ఎందుకు టచ్ చేస్తున్నానంటే, ప్రభు ఇచ్చిన శాసనములు అతిక్రమించకూడదు. యు మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చేయాలి. దాంట్లో దేవుడు రాజీ పడడో నీ పట్ల. ఆజ్ఞ విషయంలో వదిలేసాడేమో కానీ ఈ యొక్క కార్యక్రమం విషయంలో, ఈ శాసనం విషయంలో, ఈ సెవెంత్ డే వాళ్ళకి అర్థం కావట్లేదు. యెహోవా సాక్షులకు అర్థం కావట్లేదు. ఆజ్ఞలు అంటారు వీళ్ళు. ఒరే బాబు, దాని తర్వాత ఇంకా ఉన్నాయి. శాసనం ఉంది, కట్టడం ఉంది, న్యాయ విధులు ఉన్నాయి. ఈ ఖచ్చితంగా చేయాలి. న్యాయ విధులు సమస్త విషయాల్లో న్యాయమే, అవి తప్పవు. దాంట్లో రాజీ పడ్డో. దేవుడు రాజీ పడని సంగతులు 3 గుర్తుంచుకోండి. 1 శాసనము, 2 కట్టడంటే అద్దు. ఒక అద్దు పెట్టాడు, అద్దు ప్రకారం నువ్వు బతకాలి. ఒక బౌండరీ పెట్టాడు, నీకు ఆ బౌండరీ ప్రకారం బ్రతకాలి. నువ్వు బౌండరీ దాటి వెళ్ళతే కృప పోగొట్టుకుంటావు. ఇవన్నీ ఏం చేశాడు తెలుసండి? ఈ సౌలు శాసనాలు తప్పిపోయాడు, కట్టడలు తప్పిపోయాడు, న్యాయ విధిని తప్పిపోయాడు. దేవుడు ఈ 3 విషయాల్లో రాజీ పడ్డు. ఈ 3 నీ లోపల ప్రభు వాక్య రూపంలో పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. 1 జాగ్రత్తగా రండి, వాక్యము. 2 ఆజ్ఞలు. 3 కట్టడలు, శాసనములు, న్యాయ విధులు. ఈ 5 ఉన్నాయి కదా. ఇందులో ఖచ్చితంగా 3 ఖచ్చితంగా చేయాలి మనం. ఈ 3 మన జీవితంలో చేయడానికి సిద్ధపడితే మంచిది. ఇవి పాటించినప్పుడే మీకు జ్ఞాన వివేకాలు వస్తాయి. జ్ఞాన వివేకాలు ఆటి వల్ల వస్తాయి. అవి ఇంక్రీజ్ అవుతాయి. అందుకని సామెతల గ్రంథం 16:21లో జ్ఞానం హృదయము వివేకం కనపడద్ది అని. జ్ఞాన హృదయం నుంచి ఏమొస్తుందట? వివేకము కనపడద్ది. సామెతలు 10:13లో వివేకుని పెదవులందు జ్ఞానము ఏమండి కనపడుతుంది. జాగ్రత్తగానండి. జ్ఞానం ఉంటే వివేకం ఖచ్చితంగా శబ్దం చేస్తుంది. వివేకం ఉంటే జ్ఞానం ఖచ్చితంగా అలంకరించబడద్ది. అలంకరించబడేది జ్ఞానం, వినిపించేది వివేకం. ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేది వివేకం. ప్రత్యక్ష గుడారం అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలానికి అడ్డతెరగా ఉన్నది వివేకం. అర్థమవుతుందండి? పైన వేయబడిన కప్పు అంత జ్ఞానం. చీకటితోనే లేచి పని చేసుకుని కుటుంబం అంతటికి భోజనం సిద్ధపరచడం వివేకం. పనికత్తులకు పని పురమాయించడం, పనిని ఏర్పరచడం జ్ఞానం. హల్లెలూయా. ఈ అనుభవాల గుండా వెళ్ళడమే వాక్యం నెరవేర్చడం కొరకు నిన్ను కట్టుకోవటం. ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలో లేక చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రులు అపోస్తులైన పౌలు తెస్సలోని సంఘానికి ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే 2వ అధ్యాయం 13వ వచనంలో ఈ చివరికి మాట నేను దయచేసి మీతో మాట్లాడి ఆ ఏతుచేతనం జాతిగానండి ఈ మాట జాతికినేసి ప్రార్థన చేసుకుందాం. ఆ ఏతుచేతనం మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా దైవజనుడు ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసండి? నువ్వు పెద్ద కానుకిస్తే కాదు, చెప్పిన వాక్యం మా కోసమే చెప్పావు అన్న ఏ పాస్నూరిని బట్టి ఆనందించడు. ఇది దేవుడే నాతో మాట్లాడాడు అన్న హృదయాన్ని బట్టి ఆనందిస్తాడు. మీలో వివేక జ్ఞానం ఉందని ఎప్పుడు దైవజనుడు గుర్తిస్తాడంటే
ఈ హృదయం వివేకం జ్ఞానం లేదు. ఇంతకాలమైన 10, 12, 15, 16 సంవత్సరాల నుంచి వచ్చిన, 20 సంవత్సరాలు వచ్చిన ఈ మనిషి 25 సంవత్సరాలు వచ్చినా ఇంకా భూ సంబంధమైన విషయాలు ఉన్నాయి అని దైవజనుడు ఎలా నోట్ చేస్తాడంటే, పౌలు గారు చూడండి ఎలా నోట్ చేస్తున్నాడో, ఆ హేతువు చేత మీరు దేవుని గూర్చిన వర్తమానము వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, మా వలన చెప్పింది మేమే, మా వలన తీసుకుంటున్నప్పుడు మీరు ఇది మనుషుల మాట కాదు అని తెస్సలోనిక సంఘం నిర్ణయించుకున్నారు. హల్లెలూయా. అందుకు దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు పౌలు. సేవకుడు ఏం చేస్తున్నాడు? ఇది మనుషుల మాట కాదు, ఇది దేవుని మాట అన్నప్పుడల్లా ఈ సంఘంకి ఏముందని అర్థం? జ్ఞాన వివేకం ఉంది. ఇంకా పర్వాలేదు, ఇల్లు బాగు చేసుకుంటారు, ఇల్లు కట్టుకోగలుగుతారు, బతుకు కట్టుకోగలుగుతారు. ఇంకా అంతవరకు మీకు చెప్తానే ఉండాలి. 50 సంవత్సరాలైనా, అయ్యగారు 46 సంవత్సరాల నుంచి చెప్పిన, 48 సంవత్సరాల నుంచి చెప్పిన, నేను 30 సంవత్సరాల నుంచి చెప్పిన, నా తర్వాత ఇంకొకడు సేవకుడు ఇక్కడ వచ్చి చెప్పిన, మీరు చెప్తా ఉంటే మా ఇంటికి మెరిసిపోతూనే ఉంటాయి, మా శరీరం వడిలిపోతూ ఉంటుంది, మా బతుకులు అలాగే ఉంటాయి. మీ నాన్న చెప్పాడు, మీ తాత చెప్పాడు, మీ బాబు చెప్పాడు, నువ్వు చెప్తున్నారో వాక్యం అని కాదు. వాక్యం దేవుడు చెప్తున్నాడు, మనుషుడు కాదు ఇక్కడ చెప్పేది, దేవుడు చెప్తున్నాడు అనే హృదయం నీకుంటే నువ్వు జ్ఞాన వివేకం కలిపెట్టివి. బ్రదర్ పెట్టినారా? అక్కడ రాయబడినది మనుషుల వాక్యమని ఎంచక నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించేది కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతస్తులు చెల్లించున్నాం. ఆ వాక్యం మీలో అప్పుడు కార్యసిద్ధి చేసింది మీ లోపల. ఎప్పుడు నువ్వు మనిషి మాట అనుకున్నావు అప్పుడు ఆ టైంలో మీకు ఎప్పటికీ కార్యం అవుతుంది. ఎప్పుడు నువ్వు దేవుని మాట అనుకుంటావు అప్పుడు కార్యం స్టార్ట్ నావు. ఈ రాత్రి అనుకుంటే ఈ రాత్రి అవుతుంది. 20 సంవత్సరాల నుంచి అనుకుంటున్నానయ్యా, మరి ఎందుకు లేదంటే అప్పుడప్పుడు మళ్ళీ నువ్వు మనిషి మాట అనుకుంటున్నావు కదా. అన్నయ్య గారి మాట, అన్నయ్య గారు వాక్యం చెప్పాడు, అలాగన్నా చెత్త గ్యాంగ్నంతా దేవుడు కొంతమంది నేరాడు, కొంతమందిని ఉంచినాడంటే నిన్ను నమ్మినాడని అర్థం. తీసినాడంటే వాళ్ళు ముదిరిపోయినని అర్థం. ముదిరిపోయిన బెండకాయలు ఏసన్న గారు అనేవారు భక్తులనట్ట ముదిరిపోయినోడు పనిచేయడట. ముదిరిపోయినోడు భక్తులో ముదిరిపోయిన బెండకాయ, ముదిరిపోయిన వంకాయ, ముదిరిపోయింది. ఇంక అది ముదిరిపోయిన ఆనవకాయ ఆ సాంబార్లు అయితే తినగలమా? ఏసన్న గారు కాబట్టి అనేవారు. మేమంటే ఊరుకుంటారట మీరు, ఆయన అంటే పక్కపక్క నవ్వుతారు, మేమంటే ఊరుకుంటారు. ఇక్కడ ముదిరిపోయిన విశ్వాసులు, ముదిరిపోయిన సంఘ పరిస్థితులు దేవునికి అవసరం ఎప్పుడు లేతగా. మాకు ఎన్ని సంవత్సరాల నుంచి సేవలో ఉన్నా ఇంకా వాక్యం పట్ల మేము లేతగానే ఉన్నాం. ఇప్పటికీ దావీదు ఎన్ని సంవత్సరం పూర్వం అతను బాల్య వయసు నుండి వాక్యం తెలిసినవాడే, కానీ వాక్యం తెలుసు అని ముదిరిపోలేదు. వాక్యం నాతాను వచ్చి చెప్పినా తన తల నెరిసిపోయినా సరే వాక్యం పట్ల గ్రిప్పు కలిగిన వాడు. కాబట్టి సొలొమోనుకి, నాయనా నువ్వు రాజ్యం గెలవాలంటే ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనములు, ఆయన విధులు, ధర్మశాస్త్రం అంతటిని, అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రం అంతటిలో ఏముంటుంది? వాక్యం ఉంటుంది, ఆజ్ఞలు ఉంటాయి, నియమములు ఉంటాయి, అంటే కట్టడలు ఉంటాయి, శాసనములు ఉంటాయి, న్యాయ విధులు ఉంటాయి. ఇవేమి తప్పిపోకో, అవి నేను చేశాను. ముదిరిపోయాడు వాక్యంలో లేదు. వాక్య లేఖనం శక్తి ఎవరికి అర్థమవుద్ది? ఏ బిడ్డకి అర్థమవుద్ది అంటే ఇది నన్ను మనుషుడు మాట్లాడాను కాదు, దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, నేనేం చెయ్యాలో అనే కార్యసిద్ధిని నువ్వు జీవితంలో కార్యము చేయడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తావో ఆ వాక్యం నీ లోపల కార్యసిద్ధి చేస్తాం. మొదలు విలియం కేరీ అనే దైవజనుడు తను ఎన్నో చేశాడు భారతదేశంలో. ఇంకా తన వయసు మీద పడి శరీరం అలసిపోయింది, ప్రాణం అలసిపోయింది, మనస్సు అలసిపోయింది, ఆత్మలు అలసట్లేదు వాక్యం పట్ల. ఇంకా నేనేం చేయవలసి ఉన్నాను, ఈ దేశంలో ఏమి జరిగించవలసి ఉన్నాను, ప్రభు నాకు ఏదో చెప్తాడు ఇది అని చెప్పిన దానిని చెయ్యటానికి చదివాడు తప్ప వాక్యాన్ని పక్కవాడి చెప్పడానికి చేయలేదు. అందుకే ఈ వాక్యం ఈరోజు నన్ను ప్రభావితం చేసి నా త్రాగుడు బ్రతుకును, పాప బ్రతుకును, శాప బ్రతుకును మార్చుకుంటూ వచ్చింది ఈ గ్రంథము ఏదో నేర్పటానికి ప్రింట్ చేయలేదు విలియం కేరీ, ఈ బ్రతుకుని కట్టడానికి తను ఎలా బ్రతికాడు అదే స్పిరిట్ ఈరోజు ఈ వాక్యం అనేక మందిని ఈ భారతదేశంలో దర్శిస్తూ ఉంది. ఆ వాక్యమైన దేవుడు కూడా లోకానికి వచ్చింది బోధించడానికి కాదు, వాక్యం అంతా నెరవేర్చడానికి సిలువెక్కాడు ఆయన. ఆ సిలువలో తన రక్తాన్ని కార్చింది వాక్యం అంతా నెరవేర్చాలి, ఆజ్ఞలు నెరవేర్చాలి, కట్టడలు నెరవేర్చాలి, నియమం నెరవేర్చాలి, న్యాయ విధుల ప్రకారం నెరవేర్చాలి.
ఆ నెరవేర్పంతా చేసి వెళ్ళింది వాక్యం కాబట్టే ఈరోజు ఈ వాక్యం మన జీవితంలో కార్యసిద్ధం చేస్తూ ఉంది. నువ్వు మనుషుడి మాటను తీసుకుంటే కార్యసిద్ధం. పిల్లకాయల ఆటలు ఆపండి. ఈరోజైనా దేవునికి హృదయం ఇవ్వండి, వాక్యానికి హృదయం ఇవ్వండి. ప్రార్థన చేద్దాం, అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం.